కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఇది 2వ వారము. ఇంకా 3 వారాలు కుటుంబ ఆశీర్వాద కూడికల్లో దేవుడు మనల్ని నిలవబెట్టునుగాక. కుటుంబ ఆశీర్వాద కూడికలు అనేవి పేరుకే కాదు, కానీ చాలామంది ఈ కూడికల్లో పాల్గొని వారి గృహాల్ని కట్టుకున్నారు. వాటితోనే పాటు ఆత్మీయ జీవితంలో వారి కుటుంబాలతోటి ఎలా ఉండాలి అని నేర్చుకున్నారు. కాబట్టి కుటుంబ ఆశీర్వాద కూడికలు అనేవి కుటుంబ సమేతంగా భార్యాభర్త వస్తే చక్కగా దేవుని మాటలు మనల్ని బలపరచడానికి, మన కుటుంబాలు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి దాదాపుగా అందరూ కలిసి రావడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి యేసయ్యా, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమునైనా అనుదినము ఆహారమును మీరు ఎలా మాకు దయచేస్తారు, అది ఎలా వస్తుందోనని ఈ దినము మీ వాక్యము ద్వారా మేము తెలుసుకుంటకు సహాయమును దయచేయండి. అనుదినము మా గృహాల్లో కూడా నీ ఆహారం ఉండుటకు సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాట అనుదిన ఆహారము మాకు దయచేయండి అని చెప్పుకునేటప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. అదేంటి, ఆహారం కూడా రోజు మాకు కావాలి అని ప్రార్థన చేయాలా అనుకుంటారు. ఈ ప్రార్థన యేసు ప్రభు నేర్పిస్తున్న ప్రార్థన. యేసు ప్రభు నేర్పిస్తున్నాడు అంటే ఇది మన జీవితాలకి అవసరమైంది కాబట్టి, ఖచ్చితంగా అవసరమై తీరుతుంది కాబట్టి యేసు ప్రభు తన శిష్యులకి ఈ ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. అలానే మనము కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుణ్ణి అడుగుతాం. ఏమని? దేవా, ఈరోజు మాకు ఆహారమును ఇవ్వండి. ఒకవేళ ఇస్తే ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారం భుజిస్తాం. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్న ఆహారము ఆత్మ సంబంధమైనది ఒకటి, శరీర సంబంధమైన ఒక ఆహారమును గురించి యేసు ప్రభు మనకి ఈ దినము నేర్పించాలనుకుంటున్నాడు. అయితే ఆహారము తినడము, దానిలో 3 రకాలని ఈరోజు దేవుని మాటలుగా ధ్యానము చేసుకుందాం. మొదటి మాట ఏమిటంటే దేవుడు లేని ఆహారము. హల్లెలూయా. మొదటిది ఏంటండి? దేవుడు లేని ఆహారము. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 22 నుండి కొన్ని మాటలను మనము చూస్తే అక్కడ మనకి సౌలు కనబడతాడు. ఆయనతో పాటు ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె మాంత్రికురాలు, అంటే
కర్ణ పిశాచముల చేత పూజలు చేస్తూ మంత్రాలు చేస్తూ తన జీవనాన్ని గడిపే ఒక స్త్రీ. అయితే ఈమె దగ్గరికి సౌలు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే సౌలుతోటి దేవుడు మాట్లాడడం మానేశాడు. ఆయన ఫిలిస్తీయులతోటి యుద్ధము చేయాలి. యుద్ధము చేయడానికి ఆయన వెళ్ళాలి అంటే దేవుని అనుమతి ఖచ్చితంగా కావాలి. అయితే దేవుడు సౌలును విడిచిపెట్టిన తర్వాత సౌలుతోటి మాట్లాడడం మానేశాడు. మాట్లాడడం మానేస్తే ఈ సౌలు దేవుడు విసర్జించిన ఈ కర్ణ పిశాచము కలిగిన వారిని ఆ దేశములో ఉండకుండా వారిని వెళ్ళగొట్టమన్నాడు. దేవుని ప్రజల మధ్య వారు ఉండకుండా వారిని దూరంగా ఉంచమని, వారితోటి మీరు సాంగత్యము చేయవద్దని దేవుడు చెప్పినా కూడా సౌలు రాజుగా ఉన్న వ్యక్తి ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో ఆ స్త్రీ ఇంటికే వెళ్ళాడు. ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి అక్కడ సమూయేలుతోటి మాట్లాడిన తర్వాత తిరిగి ఆయన తన అంతఃపురానికి బయలుదేరకుండా ఆ రాత్రంతా కూడా ఆ స్త్రీ ఇంట్లోనే ఉంటాడు. ఆ స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆయనకి ఎవరైనా కానీ ఒక పూట మన ఇంట్లో నైట్కి ఉంటామంటే అన్నం పెడతామా లేదా? అలానే ఈమె కూడా ఏం చేసిందంటే, రాజుగా ఉన్నాడు కదా, మా ఇంటికి వచ్చాడు, ఈ రాత్రి ఉంటున్నారు అని వారి ఇంట్లో ఒక లేగ దూడ ఉంటే దాన్ని వధించి చక్కగా రొట్టెలు చేసి ఆయన్ను భోజనానికి పిలిస్తే మొదటిగా అన్నాడంట, నాకు వద్దు అన్నాడట. ఎందుకంటే అటువంటి వారితోటి స్నేహము చేయడము, మాట్లాడడమే తప్పు దేవుని దృష్టిలో. అలాంటిది ఆ స్త్రీ రొట్టెలు కాల్చి మాంసము వండి పెడుతుంది అంటే దేవునికి ఇంకా అసహ్యమైన పని అది. సౌలు మొదట వద్దన్నాడు, తర్వాత ఆయన చుట్టూ ఉన్నవారంట ఆయనను బలవంతం చేశారంట. ఆహారం తిను, ఏం కాదులే, తప్పేముందులే అని ఈ సౌలుని బలవంతము చేస్తే ఆయన ఆహారము తిని యుద్ధములో, మరుసటి రోజు యుద్ధములో ఫిలిస్తీయుల చేతిలో చనిపోయిన వాడిగా ఉన్నాడు సౌలు. హల్లెలూయా. అంటే ఆమె అంటుంది, అయ్యా నీ ప్రాణము అలసిపోకుండా, నీ ప్రాణము కృంగిపోకుండా, నువ్వు తిరుగు ప్రయాణములో అలసట కలిగి ఉండకుండా ఉండాలి అంటే ఈ రాత్రి భోజనము చేయి. కానీ సౌలు మనుషులు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, మనుషులు ఆయనని బలవంతము చేస్తున్నప్పుడు, దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని కూడా తీసుకొని తిన్నాడు. ఆ స్త్రీ చెప్పింది కదా, నీ ప్రాణము అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా ఆహారము తిను అని చెప్పింది. అయితే దేవుడు మాత్రం సౌలుని మరుసటి రోజులోనే యుద్ధములో చనిపోయిన వాడిగా దేవుడు సౌలును చూపిస్తున్నాడు. ఈరోజు మనము కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే
చెయ్యకూడని సాంగత్యాలు చేస్తూ ఉన్నప్పుడు, చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నప్పుడు, వారితోటి మనకి సహవాసము అవసరము లేదు అని తెలిసినా కూడా ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తున్నారని, లేకపోతే ఇంకొకటి మనుష్యుల మీద వంక చూపిస్తూ దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ ఉంటాం. ఈ సౌలు చేసింది కూడా అదే. మనుష్యులు ఆయనని బలవంతము చేశారని, మనుష్యులు ఆయనని తినమని పదే ప్రాధేయపడుతున్నాడు అని, దేవుడు అంగీకరించని ఆహారము తిని బ్రతకాలి అని కోరుకున్న సౌలును దేవుడు ఏం చేశాడంట, యుద్ధములో చనిపోవడానికి ఆయనకి మార్గమును తెరిచిపెట్టాడు. హల్లెలూయా. ఈ దినము మనము కూడా దేవునికి ఇష్టము లేనివి, ఆయనకి అంగీకారము లేనివి ఏమిటంట, ఆయనకు అంగీకారము లేనివి ఈ మంత్రాలు చేసేవారు, ఈ కర్ణ పిశాచముతోటి మనుష్యులని దయ్యాల చేత పీడింపజేసేవారు అంటే దేవునికి అసహ్యం. కానీ మన వాళ్ళు చాలామంది పిల్లాడికి ఏడుపు తగ్గలేదనో, జ్వరము తగ్గడం లేదనో, ఎవరైనా ఒక మాట చెప్పి ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దారం కట్టించుకోండి అన్నారనుకోండి, ఇది దేవుడు చెప్పాడా లేదా అని ఆలోచించరు. ఈ పని దేవునికి ఇష్టమా లేదా అని ఆలోచించకుండా ఇప్పటికీ మనకి సమస్య తీరిపోయిద్ది అని అక్కడికి వెళ్ళి చక్కగా మెడలో కానీ, చేతులకి, కాళ్ళకి, నడుములకి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి వేయించుకొని వస్తారు. అంటే యేసు ప్రభువు ఏదైతే ఇష్టపడడో దానిని చెయ్యడానికి అపవాది మనుష్యులను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, మనుష్యులు వారికి కలిగిన బలహీనతలను బట్టి వారి మాటలకి వీరి మాటలకి లోబడిపోతే దేవుని ఒక ఆరోగ్యము మన జీవితంలో ఉండదండి. సౌలు ప్రాణమును తెప్పరిల్ల చేసుకోవడానికి ఆహారమును, మాంసమును తిన్నాడు, రొట్టెలను తిన్నాడు, కానీ తన ప్రాణమును కాపాడుకోలేకపోయాడు. ఈరోజు మనం అనుకుంటాము దేవుడు లేకుండా ఏదైనా చేయగలుగుతామనుకుంటాం, కానీ ప్రసంగిలో 2వ అధ్యాయము 25వ మాటలో మనకి ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, ఆయన సెలవు లేకయే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో అని వ్రాయబడి ఉంటుంది. చిన్న భోజనము విషయములోనే దేవుడు అంత ఖండితంగా ఉంటే, మరి ఆయనకి అంగీకారము లేని పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఆయనకి అంగీకారము లేని మనుషుల దగ్గరికి వెళ్ళి మనలో ఉన్న బాధలు వారు తగ్గిస్తారని వారిపై ఆధారపడినప్పుడు, దేవుడు మనల్ని కూడా చూసి ఒక్కొక్కసారి చూసి చూడనట్టు దేవుడు ఉన్నాడనుకోండి, ఆ బాధని తీర్చడము ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. ఈ సౌలు కూడా ఏం బాధ, యుద్ధములో గెలుస్తానో లేదో తెలియదు, ఎందుకంటే దేవుడు మాట్లాడడం మానేశాడు, దేవుడు ఆయనకి జవాబు ఇవ్వడం మానేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడకుండా ఉంటే, మనం అడిగిన వాటికి జవాబు ఇవ్వకుండా ఆయన కాముగా ఉంటే, మనం వెళ్ళి కర్ణపిశాచాల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది తగ్గిద్దా, మా ఇంటికి ఇది మంచిదా, మా ఇంట్లో వాళ్ళకి పెళ్ళవుతుందా, మా ఇల్లు మేము కట్టుకోగలుగుతామా అని ఎవరిని అడుగుతాము? దయ్యాలను పిలిచి పూజ చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి మన మనవులను చెప్పుకుంటే మన ప్రాణము తెప్పరిల్లడమేమో కాదు, తెలియదు, కానీ సౌలులాగైతే ప్రాణము పోగొట్టుకునే స్థితిలో మనము ఉండకూడదు. ఈరోజు చాలామందికి
కొన్ని చెయ్యొద్దమ్మా, దేవునికి ఇష్టం లేదంటే కూడా వినరు. కానీ మరలంటారు, దేవుని ఆశీర్వాదాలు అన్నీ మాకే కావాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన మాటకి ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా కూడా మనము చెవిని ఆలకింపజేస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా మన మాటని, మన ప్రార్థనని అంగీకరిస్తాడు. ఆయన సెలవుతోనే మన జీవితాలు సరిచేసుకునే వారిగా ఉంటాము. హల్లెలూయా. దేవుని లేని ఆహారము, దేవుని లేని ఇల్లు. ఏలియా అనే ఒక దైవజనుడు కనబడతాడు. ఈయన దేవుని కొరకు రోషముగా పనిచేసే దైవజనుడు. ఈయన అహాబు రాజుకు, యెజెబెలుకి విరోధంగా మాట్లాడి, అక్కడ నుండి విరోధంగా అంటే అహాబు దైవజనులను చంపించాడు అని ఏలియాకు వినబడినప్పుడు, ఏలియా ఆ రాజు ఉన్న దేశానికి వెళ్ళి అక్కడ ఆ రాజ్యములో 3 సంవత్సరాలు వర్షము కురవదు, 3 సంవత్సరాలు మీరు కరువులో ఉంటారు అని దేవుడు చెప్పమన్నప్పుడు భయము లేకుండా వెళ్ళి అహాబు రాజుతో చెప్తాడు, మీరు దైవజనుల్ని చంపిన దానిని బట్టి దేవుడు తన కోపమును నీ రాజ్యముపై కురిపించాడు. అది ఎలా కురిపించాడు అంటే, నీ భూమిని పంట ఇవ్వదు, ఆహారం ఉండదు, 3 సంవత్సరాలు కరువులో ఉంటారు అని ఏలి అక్కడ చెప్పి, అక్కడ నుండి మరలా ఏం చేస్తాడు, బయలుదేరి వెళ్ళిపోతాడు. అంటే పని అయిన తర్వాత దైవజనుడు ఎక్కడ ఊర కూర్చోరు. ఏ ఇంటికైనా వచ్చి ప్రార్థన చేస్తే దైవజనులు ఏం చేస్తారు, ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిపోతారు. కూర్చొని కొంతమంది చెప్తారులేండి కబుర్లు, అది ఇలా, ఇది ఇలా, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, మీరేంటి, అదేంటి అని అన్నీ అడుగుతూ ఉంటారు. కానీ నిజమైన దైవజనుడు పని ఏమిటో తెలుసా? అక్కడ తన పని ఎంతవరకు ఉంది, ఆ పని అయిపోయిన తర్వాత ఒక్క నిమిషము కూడా అక్కడ ఉండడానికి లేదు. ఏలియాకి ఆ మనస్తత్వం బాగా ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పినది చేయడమే ఆయనకి తెలుసు. మనుషులు, ఇశ్రాయేలు ప్రజలకి ఏది అనుకూల వచనమో, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలా దీవెనకరంగా ఉంచుతాడోనని దేవుని పక్షాన మాత్రమే పనిచేసే వ్యక్తి ఈ ఏలియా. అలాంటి ఏలియా అక్కడ శపినిచ్చిన తర్వాత ఒక్క నిమిషము కూడా అక్కడ లేకుండా, ఆ ఊరికి దగ్గరలోనే ఒక వాగు ఉంది, కెరీతు వాగు అని. ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్తాడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళు, ఆ ప్రాంతంలో నీ కొరకు నేను ఆహారమును సమకూరుస్తాడని దేవుడు చెప్పాడు. అలానే ఏలియా దేవుని మాట మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది కాబట్టి ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ప్రతిరోజు కొన్ని కాకులు ఆయనకి రొట్టెను, మాంసమును తెచ్చిచ్చేవంట. ఆ రొట్టె మాంసమును తింటూ ఆ వాగులోని నీళ్లు తాగుతూ ఆ కెరీతు వాగు దగ్గరే దేవుడు పంపించేంత వరకు కూడా అక్కడే ఉండి ఆహారమును తింటూ ఉన్నాడు. మరల దేవుడు వెళ్ళమన్న ప్రాంతమునకు వెళ్ళు అని చెప్పే వరకు కూడా అక్కడే నిలవబడ్డాడు. నిలవబడి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా ఆయనకి దేవుడు చెప్తాడు, ఇక్కడ నుండి లేచి బయలుదేరు, ఇక్కడి నుండి లేచి బయలుదేరు అని చెప్పినప్పుడు ఈ ఏలియా
ఒక ప్రాంతమునకు, సారేపతు అనే ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు 2 పిల్లల్ని కలిగి ఉంది. ఆ విధవరాలు కరువు వచ్చిందని దేవుడు ప్రకటించాడు కదా. రాజు కుటుంబంలో ఎలా ఉంటుందో రాజ్యంలోని ప్రజలందరి కుటుంబాలకు కూడా అదే కరువు వస్తుంది. ఈ సారేపతులో ఉన్న విధవరాలు అప్పటికి అనుకుంటుంది, ఇంకా చివరి పిండి చివరి నూనె మా పిల్లలిద్దరికి పెట్టేసి ముగ్గురము చనిపోదామని తీర్మానంలో ఉండి ఆలోచించుకుంటున్న ఆ కుటుంబము దగ్గరికి దేవుడు ఏలియాని పంపించాడు. హల్లెలూయా. ఏలియాని పంపించినప్పుడు ఏలియా ఆ కుటుంబపు వారితో 3 సంవత్సరాలు ఉన్నాడంట. హల్లెలూయా. ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందండి? ఒక దైవజనుడు ఒక ఇంటిలో 3 సంవత్సరాలు ఉన్నారనుకోండి, ఆ ఇంటిలో ఆ దైవజనుడి అవసరత ఉంది కాబట్టి దేవుడు ఆ దైవజనుడిని సారెపతు విధవరాలింటికి పంపించాడు. పంపిస్తే ఆ తల్లి అనుకుంటుంది కదా, ఈ చిన్న రొట్టెలు చేసుకొని తిని చనిపోదాం, ఇంకా అయిపోయింది మా పని అని. ఆమె యొక్క అవసరతను తీర్చడం కోసము దేవుని కలిగిన దైవజనుడు ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత దేవుని ద్వారా వచ్చే ఆహారము ఎటువంటి కష్టపడకుండా, ఏ శ్రమ లేకుండా, ఆ కరువులో వారు ఏమి వ్యవసాయము చేయకుండానే 3 సంవత్సరాలు ఆ నలుగురు కూడా కూర్చొని తిన్నారు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే ఆహారము ఆయన బిడ్డలకు ఉపయోగకరంగా ఉండాలి. అలానే దేవుని ద్వారా తిన్న ఆహారము దేవుని పని చేసేదిగా ఉండాలి. హల్లెలూయా. ఈ ఏలియా కాకుల ద్వారా మాంసమును రొట్టెలను తింటూ మరలా దేవుడు చెప్పాడు పని. దేవుడు ఏ పని చెప్పాడు? నువ్వు సారెపతుకు వెళ్ళాలి. ఈరోజు మనకి దేవుడు ఆహారము సమృద్ధిగా ఇచ్చాడు అంటే మనము తృప్తి పడడమే కాదు, ఆహారము ద్వారా వచ్చిన బలమును బట్టి మనము కూడా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని తిన్నాము అరిగేదాకా వాకింగ్ చేద్దాం, జాగింగ్ చేద్దాం, ఒళ్ళు రాకూడదు, ఈ పనులు కాదు. దేవుడు ఇచ్చిన ఆహారము వలన ఏలియా ఎలా అయితే సారేపతు విధవరాలి యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాడో, అలానే మనము కూడా దేవుడి ద్వారా తీసుకున్న ఆశీర్వాదము వలన ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఈరోజు నీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యమును బట్టి నీవొచ్చి దేవుని సన్నిధిలో ఆనందించడము కాదు, నీవు నలిగి బాధల్లో వేదనలో ఉన్నప్పుడు నిన్ను కనికరించిన దేవుని వైపు నీవు ఇంకొకరిని తీసుకురావడమే దేవుని పని. హల్లెలూయా. ఈ ఏలియా కూడా ఆహారము తిని నువ్వు ఇస్తున్నావు కదయ్యా, ఇంకెక్కడే ఉంటాను అంటే అక్కడ 3 ప్రాణాలు చనిపోయాయి, 3 ప్రాణాలు మరణంలోనికి వెళ్ళిపోయాయి. కానీ దేవుడు ఏదైతే ఏలియాకి చెప్పాడో ఆ మాటను పట్టుకొని సారేపతుకు వెళ్ళినప్పుడు దేవుని కొరకు ఒక కుటుంబము నిలబడింది. హల్లెలూయా. ఈ దినము మన వలన కూడా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము వలన ఇతరులు దానిని చూసి వారు కూడా ఎలా ఉండాలి? దేవునిలో నిలబడే వారిగా ఉండాలి. మనకై మనము తింటున్నాం, మనకై మనం ఉంటున్నాము కాదు, మనము తినడానికి కారణమైన దేవుని వైపు వారిని కూడా చూపిస్తే ఆ ఆశీర్వాదము కూడా నీకు ఇంకా జమ అవుతుంది. హల్లెలూయా. ఈ ఏలియా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కుటుంబాలు 2 కూడా
సమృద్ధిలో దేవుడు ఇచ్చే ఆహారమును తింటూ సమృద్ధిలో కరువు చేత అక్కడ ఎలా ఉన్నారంట? చక్కగా హాయిగా ఉన్నారంట. రాజు అయితే ఆహారము లేక, రాజభవనములో ఆహారము లేక గడ్డి మేస్తూ ఉంటే, దేవుని ద్వారా వచ్చే ఆహారము తింటున్న వీరు కరువులో కూడా రాజు కుటుంబంలో ఉన్నంతటికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారంట. హల్లెలూయా. ఆ తృప్తి లేని వారు చాలామంది ఉన్నారండి. తృప్తి లేకుండా ఇంకా జీవితంలో ఏదో లోటు, ఇంకా ఏదో కావాలి అని బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఆహారం ఉంటుంది, కావలసినంత కుటుంబం ఉంటుంది, లేకపోతే తనను ప్రేమించే వాళ్ళు ఉంటారు, కానీ ఏదో లోటు అని బాధపడుతూ ఉంటారు. ఆ లోటు ఏమిటో తెలుసా? దేవునిలో మనము తృప్తిగా బ్రతకలేకపోవడమే లోటు. హల్లెలూయా. దేవునిలో ఎప్పుడైతే మనకు తృప్తి ఉంటుందో, కరువులో సారెపతు విధవరాల్ని పోషించిన దేవుడు, కరువులో ఏలియాని పోషించిన దేవుడు, కరువులో ఉన్నప్పటికీ కూడా వారు సంతోషంగా కలిగిన దానిలో తృప్తిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే ఆహారము మనకి తృప్తిని ఇస్తుంది. ఏలియా తిన్న మాంసము, ఏలియా తిన్న రొట్టెలు సౌలు తిన్నాడు, కానీ ఆ సౌలు ప్రాణమును పోగొట్టుకున్నాడు. ఈ కొంచెము పిండి తిని చనిపోవాలి, రొట్టెలు తిని చనిపోవాలి అని సారేపతు విధవరాలు ఆలోచిస్తూ ఉంటే, దేవుడు దైవజనుడిని ఆ కుటుంబానికి పంపించి చావాలనుకుంటున్న వారి ప్రాణాలని బ్రతికించాడు. హల్లెలూయా. దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉంటారో ఆ కుటుంబంలోనే వారు ఏ శ్రమ వచ్చినా కూడా తృప్తిగా ఉంటారండి. మాకు కష్టాలు రాలేదన్నారా? వచ్చాయి, కానీ శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, బాధలు ఇప్పటికొస్తాయి. వచ్చినా కూడా ఎప్పుడు అసంతృప్తిగా లేం. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు. ఆయన మాకు ఏది ఇచ్చినా కూడా తిరిగి ఆయన కొరకు చెయ్యగలమనే ధైర్యము మాకుంది. కాబట్టి ఏ విషయములో కూడా బాధపడవలసిన పనే మాకు దేవుడు రానివ్వలేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన ఇచ్చే అనుదిన ఆహారము మాకు కూడా దయచేయి. ఆ అనుదిన ఆహారము దేవుడు మనకి ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు అంటే, మొదటిగా ఆయన పని చేయడానికి ఇస్తాడు. ఆయన పని చేయడానికి మనకి ఆహారం ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఆహారమును తృప్తిగా తింటూ ఆయన కొరకు తిరిగి నిలబడతాము. దేవుడు లేని ఆహారము ఎంత శ్రేష్టమైనదైనా కూడా అది మనకి ఎన్నటికీ తృప్తినివ్వదు. హల్లెలూయా. మూడవ మాట, చివరిగా ఒక మాటను చూసుకుంటే, ఇది యేసయ్య ఆహారము. మనుష్యుల ఆహారము చూసాము కదా, దేవునికి కూడా ఆహారం ఉందట. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, 34వ వచనమును చూద్దాం. 31, 34. బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. 34లో ఆయన అంటాడు, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద్దముచ్చించయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు యేసయ్య. హల్లెలూయా. శిష్యులు పిలుస్తున్నారు, అయ్యా భోజనానికి టైం అయింది, రండి. కానీ యేసయ్య అంటున్నాడు, ఆయన ఆహారం ఏమిటంట? తండ్రి చిత్తమును చేయడమే యేసయ్యకి ఆహారము. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏమిటంట? సమరయ స్త్రీ వస్తుంది,
ఆమెతో పాటు ఆ పట్టణమంతా కూడా రక్షింపబడాలి అనేది యేసయ్య యొక్క తలంపు. దేవుని తలంపులు కలిగి యేసయ్య ఉన్నాడు కాబట్టి శిష్యులు తెచ్చిన ఆహారం ఆయనకి తృప్తినివ్వలేదు. కానీ ఆ సమరయలో ఉన్న మనుషులందరూ కూడా యేసయ్య దగ్గరికి వస్తే వారందరిని చూసినప్పుడు ఆయనకి ఎలా ఉందంట, మనసంతా ఆహారము తిన్నంత తృప్తిగా ఉందంట. హల్లెలూయా. ఈరోజు మనం మనుషులం అనుకుంటాం చాలామంది, యేసయ్య భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆహారం తినలేదా అని. కానీ యేసయ్య అంటున్నాడు, తండ్రి చిత్తమును ఆయన పని చేయడము నాకు ఆహారం. మనుష్యుల పాపములో నుండి విడిపించబడము నాకు ఆహారము. మనుష్యులు శాపములో నుండి తప్పించబడము నాకు ఆహారము. మనిషి నరకములో నుండి తప్పించబడి నా తండ్రి యొద్దకు, నా ద్వారా నా తండ్రి యొద్దకు రావడము నాకు ఆహారము. హల్లెలూయా. ఈ ఆహారము మనము తీసుకుంటే ఇదే ఆహారాన్ని పరలోకములో యేసయ్య కూడా మనకిస్తాడంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి మాటలు ఆయన అంటాడు, జయించిన వానికి జీవవృక్ష ఫలాలు భుజింపనుతును. అలానే అదే ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడు నా స్వరం వినునో నేను వానితో కూడా కలిసి ఏం చేస్తాడంట, భోజనమున చేస్తాడంట. హల్లెలూయా. యేసయ్య ఆహారం ఏంటంట, మనతో మాట్లాడడము యేసయ్య ఆహారం, మనతో సంభాషించడము యేసయ్య ఆహారము, మన యొక్క విజ్ఞాపన వినడము యేసయ్య ఆహారము, మనకు ఉన్న అవసరతలు తీర్చడము యేసయ్య ఆహారము. ఆ ఆహారము భుజిస్తున్న యేసయ్యకి ఆయన శిష్యులు తెచ్చిన ఆహారము ఆహారంగా కనబడలేదు. హల్లెలూయా. ఇది దేవుని ఆహారము. ఈ దేవుని ఆహారమును మనము కూడా తినడం మొదలుపెట్టామనుకోండి, నిజంగా శరీర సంబంధమైన ఆకలి అర్థం కాదు. అది మా పాస్టర్ దగ్గర నేను చాలా చూసా. ఎందుకంటే ఆయన పరిచర్యకి వెళ్తే ఉదయాన్నే వెళ్ళిపోతారు, టిఫిన్ కూడా ఇంట్లో చేయరు. మరలా ఏ గృహానికి వెళ్ళినా వారు భోజనమును చేయమంటే భోజనము కూడా తినరు. మరలా తిరిగి రాత్రి ఇంటికి వచ్చే ఆహారం తింటారు. నేను అంటాను, అదేంటంటే అసలు తినకుండా ఎలా ఉంటారు, ఎలా పరిచర్య చేస్తారు అంటే రోజుకు ఒక్కసారే తినేవారు అన్నం. ఎలా తింటారు అంటే ఆయన అంటాడు, నాకు అసలు ఆకలిగానే అనిపించలేదు అని. నిజంగా దేవుని పని, ఆయన చిత్తమును చెయ్యడము మనము ప్రారంభించినప్పుడు ఇహలోక సంబంధమైన ఆహారము దేవునికి ఎలా అయితే అవసరము లేకుండా ఉందో, మనకి కూడా దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు, ఆయన చిత్తం ఏమిటో తెలుసుకుంటున్నప్పుడు, ఈ భూమి మీద మనకి ఏది దొరికినా దొరకకపోయినా కూడా ఆయనలాగా దేవునిలో ఆనందించే వారిగా ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన చెప్పిన మాట, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయని మీరు అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. ఆ ఆహారము ఇచ్చినప్పుడు అది దేవుని ద్వారా వచ్చినదో కాదోనని తెలుసుకొని తినడం మన పని. సౌలు దేవుని ద్వారా ఈ ఆహారము వచ్చిందా రాలేదా అని పరీక్షించుకోకుండా తినిన దానిని బట్టి ప్రాణము తెప్పరిల్లిద్ది అనుకుంటున్న సౌలు ప్రాణమును యుద్ధములో పోగొట్టుకున్నాడు. చనిపోవాలని తీర్మానము చేసుకున్న సారేపతు విధవరాలు దేవుడు ఇచ్చిన ఆహారమును భుజించి కరువులో అంతా కూడా పోషింపబడింది. యేసయ్య మన కొరకు పరిచర్య చేస్తూ, మన కొరకు ఆయన శ్రమ పడుతూ, మనకి కావలసినవి తీరుస్తూ ఉన్నప్పుడు అది ఆయనకు ఆహారం అయింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఆయన ఇచ్చే ఆహారమును తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన కొరకు నిలబడే వారిగాను, ఆయన కొరకు
ఏదో ఒకటి చేయగలిగిన వారిగాను నిలబడినప్పుడు తృప్తిగా శ్రేష్టమైన జీవితాన్ని మనం ఈ భూమి మీద అనుభవిస్తాము. హల్లెలూయా. అతి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.